వస్తున్నాయి, నీట్ గట్టనే ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు. నెల పైర ఎంత ఎత్తుందంటే మాకు ఎప్పుడు రాలేదు ఈ పైర, ఇప్పటి వరకు రాలేదు రిజల్ట్. ఎందుకు కింది పైన కింది వరకు చెక్ చేసినాం, ఓకే మొత్తం కంప్లీట్. అప్పటి నుండి ఇప్పుడు వరకు షేర్ల పచ్చ దోమ లేదు, నల్ల దోమ లేదు, తెల్ల దోమ లేదు, పేన్ లేదు, బంక లేదు, ఏం లేదు. దీనికి నేను గ్యారెంటీ. ఏడన్నా కానీ షేర్లు చూడండి చూడండి మొక్క మీరు వేసిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ మందు కొట్టాలనిపిస్తుంది ఏ రైతుకైనా. కానీ ఇక్కడ రైతు మాత్రం మందు స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల తర్వాత కూడా ఇంకా నేను ఒక 5 రోజులు ఎక్స్ట్రా కూడా ఆగితా, అంతవరకు మందు పనిచేస్తుంది అని రైతు అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ రైతు ఏం మందు స్ప్రే చేశాడు, ఆ మందు ఎక్కడ తెచ్చుకున్నాడు, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అనేది రైతు మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళ రైతులు ఫాలో చేయండి, అలాగే తోటి రైతులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది రైతులు మందు స్ప్రే చేసిన వారానికి నేను నెక్స్ట్ కొట్టాలి అనే ఆతృతతో పెట్టుబడి అనేది ఎక్కువ మందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సరైన మందు కొట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. అలాంటి ప్రయత్నమే ఈ రైతు అయితే చేయడం అయితే జరిగింది. రైతు మాటలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఒక్కసారి మీ పేరు అడ్రస్ చెప్పండి అన్న. మా పేరు కేశవరం, మాది ఎర్రగుడి విలేజ్, ఓకే, కృష్ణగిరి మండలం. ఓకే, మనం మీరు ఈ పత్తి పంట వేసి ఎన్ని రోజులు అయింది, ఎన్ని ఎకరాలు వేసారు? వచ్చేసి ద్రవణదమ్మలం, ఓకే, 4 ఎకరాల దాకా సాగు చేసినాం. ఓకే, వచ్చేసి నెల అయింది మాకు పంట పెట్టి 4 రోజులు అయింది. ఎరువులు ఏమైనా వేసారా కింద? ఒకసారి వేసాం. ఏమేమి వేసినావన్నా? బస్తా యూరియా, ఒక బస్తా ఏరియాలు వేసినాం. ఓకే, ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనో స్టాప్ కొట్టినాం. మోనో స్టాప్ కొట్టారు. అది ఎట్లా పని చేసింది నీకు మోనో స్టాప్? మనో స్టాప్ రిజల్ట్స్ ఏంటంటే సన్న పైర ఫస్ట్ ఏంటంటే శామతి పెద్దలు అంటే ఫస్ట్ మనో స్టాప్ అనే లెక్క ప్రకారం కొట్టేసినాం. అదే ఎందుకులే పిరన్ రేట్లు మనకి ఎందుకులే అని మనో స్టాప్ కొట్టాము. ఏం పెద్దగా మాకేం చేను పొలం ఎర్రగాడం, పొలం పెద్దగా పెరగడం అది ఏం మాకేం దాని గురించి ఏం పెద్దగా తెలుసులే. ఓకే, తర్వాత ఎర్రవాడు విలేజ్, ఓకే, మాకు ఫ్రెండ్ ఆయన ఒకసారి కలిసినాం. ఓకే, ఒకసారి మందు కొట్టిస్తుడు అని చెప్పేసినాడు. ఓకే, ఆయన నుండి తీసుకొని పోయి మందు కొట్టినాం. ఏ మందు కొట్టినాం? ఇదే వెలాక్స్. ఈ డబ్బా ఇదే డబ్బా కదా? ఇదే డబ్బానే. ఈ డబ్బా మీద వచ్చేసి వెలాక్స్ అనే పేరు ఉంది. ఇది భూమిత్ర ఆర్గానిక్స్. సరే వెలాక్స్ అని చెప్పు. ఇదే ఈ డబ్బా మందు కొట్టావు, కొట్టి చూడని చెప్పినాడు. ఆ రోజు వెళ్ళి తీసుకొచ్చినాం. ఓకే, రోజు ఎంపటే వచ్చి ట్రాక్టర్ తీసుకుని కొట్టినాం. ట్రాక్టర్ తోటి స్ప్రే చేసాం. స్ప్రేయర్ కూడా మనం పంపుతో కూడా చేసింటే ఈయన చెప్పినాం మేము పంపుతో చేసుకో బాగుంటది అని. అయినా మేము ఎందుకులే ట్రాక్టర్ తోటే కొడదాంలే అని ట్రాక్టర్ తోటే ఆడిచ్చినాం. ట్రాక్టర్ తోటి ఆడిచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మా తమ్ముడు వచ్చి పొలంలో తిరిగాడు. ఓకే, పొలంలో తిరిగిన తర్వాత ఈ కింద ఉండేది పచ్చదోమ వచ్చేసి పైన పడింది. ఓకే, అది కింద ఉన్న దోమ పైన ఈడ వచ్చి ఆల్రెడీ మొత్తం పైన కింది వరకు చెక్ చేసినాం. ఓకే, మొత్తం కంప్లీట్. అప్పటి నుండి ఇప్పుడు వరకు షేర్ల పచ్చ దోమ లేదు, నల్ల దోమ లేదు, తెల్ల దోమ లేదు, పేన్ లేదు, బంక లేదు, ఏం లేదు. దీనికి నేను గ్యారెంటీ. ఏడన్నా కానీ షేర్లు చూడండి మొక్క మీరు కొట్టిన 15 నిమిషాలకి కింద ఉన్న పచ్చదోమ తెల్లదోమ పైన వచ్చి పడింది, దాన్ని అత్తుకొని చనిపోయింది అన్నట్టు. ఓకే, గ్యారెంటీ అనే మాట రైతు నోట కూడా అదే అది కూడా చూడండి రైతులారా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత స్పష్టంగా, ఎందుకంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే స్ప్రే చేసిన 2 రోజులకో 3 రోజులకో వచ్చి చూస్తూ ఉంటారు. రైతు కొట్టిన 15 నిమిషాలకే వచ్చి చూసిండంట, మొత్తం అబ్జర్వ్ చేసిండు. ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఆలోచనతోటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రైతు పక్క ఉన్న ఊరైనా చెప్పిండు అది ఎంతవరకు పనిచేస్తుంది అనే ఉద్దేశంతో చూసిండు. 15 నిమిషాలకే కింద ఉన్న పచ్చదోమ తెల్లదోమ వచ్చేసి పైన పడిందని చెప్పడం అయితే అంతే కదన్నా? ఓకే, మీకు ఇప్పుడు దాని తర్వాత ఏమొచ్చింది? పచ్చదోమ తెల్లదోమ పోయింది, ఏం లేదు, మొత్తం మాకు కొమ్మలట్టే వస్తున్నాయి, నీట్ గట్టనే ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు. నెల పైర ఎంత ఎత్తుందంటే మాకు ఎప్పుడు రాలేదు ఈ పైర, ఇప్పటి వరకు రాలేదు రిజల్ట్. ఎందుకు ఇట్లా గ్రోత్ రాలేదు, ఇట్లా రిజల్ట్ రాలేదు అంటారు? ఎందుకంటే ఈ సంవత్సరం ఎందుకు ప్రత్యేకంగా వీడియో తీస్తున్నామంటే చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు, బెట్ట వాతావరణం. మీకు ఎన్ని వర్షాలు పడినా నాకే తెలియదు. మాకు వాన పడిందంటే పొలం ఇంకా పెరుగుతుంది కదా ఆశ ఒకటి ఉంది మాకు. ఓకే, అది కూడా కరెక్టే. వాన లేదు అసలు ఇంతవరకు, వర్షమే పడలేదు. మా విత్తనం నాటిన కరెక్ట్ మా చెర్లు ఈ పొలాల్లో ఈ విలేజ్ లో ఎక్కడ వర్షం పడలేదు. ఓన్లీ ఇక్కడ నీళ్లు వాతావరణ నీళ్లు పెట్టుకోవాలా, అగో నిన్న కట్టినాము, ఈ రోజు ఆరిపోయింది. కరెక్టే. ఇంకా వాతావరణం ఇంత ఏ ప్రకృతిలో కూడా పైరు ఇంత బాగుందంటే వాన పడిన మాత్రం ఇంకా జబర్దస్త్ వస్తుంది. ఇదే మందులు కానీ కఠినంగా చేస్తాం మేమైతే. ఓకే, ఇదే భూమిత్ర ఆర్గానిక్ చేస్తాం ఖచ్చితంగా. దీని తర్వాత మనకు మాస్టర్ అని ఉంటుంది అన్న, మాస్టర్ కూడా కొట్టుకొని నెక్స్ట్ బసవజోడి అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా
పైరుని బట్టి నీకు కొత్త కొత్త మందులు వస్తూ ఉంటాయి. ఇదే భూమిత ఆర్గానిక్స్లో దాన్ని స్ప్రే చేసుకోండి. చూడండి రైతు, ఇప్పుడు మన వీడియో చూసే రైతులకు మీరు ఏం చెప్తారు చెప్పండి? ఈ వెలాక్స్ అనే మందు కొట్టుకోవచ్చు అంటారా రైతులకు? ఒకసారి వాడి చూడమంట, వాళ్ళే తెలుసుకుంటారు రిజల్ట్. వాడి చూడమంట, మనం అంతకు మించి ఏం చెప్పలేము వాళ్ళకి. ఓకే ఓకే. చూడండి రైతులారా, రైతు అయితే నమ్మకంతో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నేనైతే స్ప్రే చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి, దాని పనితనం ఏందో మీకే కనబడుతుందని రైతు అయితే చెప్పడం అయితే ఉంది. మీరు కూడా ఒకసారి మీరు 5 ఎకరాలు చేస్తారా, 10 ఎకరాలు పండిస్తున్నారా పత్తి పంట, దాంట్లో ఒక 2-3 ఎకరాలు స్ప్రే చేసి చూడండి, దీని పనితనం అనేది మీకే తెలుస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని రైతులకు కూడా అందించినందుకు ధన్యవాదాలు.